విజయవాడలో కేసినేని చిన్ని మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సాయంత్రం అయ్యేపాటికి 6,000 నుంచి 7,000 దాకా అవుతుందని అనుకుంటున్నాం. ఇవాళ ఈ మెడికల్ క్యాంపును చూస్తే మనకు అర్థమవుతుంది పేద ప్రజలు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో. ఆరోగ్యశ్రీ సౌకర్యం అందట్లేదు. ఎన్నో హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ నుంచి తొలగించబడ్డాయి. వాళ్ళకి బిల్లులు ఇవ్వలేదు. చాలా మంది వాలంటీర్గా తప్పుకున్నారు. కాబట్టి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. ఇవాళ ఈ మెడికల్ క్యాంపులు ఇంత విజయం సాధిస్తున్నాయంటే వాళ్ళకి అందరికీ ఎటువంటి అవకాశాలు లేవు కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. ఈ మెడికల్ క్యాంపు సుమారుగా 6 నుంచి 7,000 మంది ఉపయోగించుకుంటున్నారని మేము అందరం భావిస్తున్నాం. తప్పకుండా ఇటువంటి మెడికల్ క్యాంపులు విజయవాడ చుట్టుపక్కల ఈ జనవరిలోనే 4 క్యాంపులు పెట్టబోతున్నాం. అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాకుండా అత్యంత ఖరీదైన క్యాన్సర్ వైద్యాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చాం. అది ముఖ్యంగా మహిళలు తప్పకుండా వినియోగించుకోవాలని కోరుకుంటూ ఇటువంటి అవకాశం ఇచ్చిన నాకు బోండా ఉమా గారికి, మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజల కార్యకర్తలకి, నాయకులకి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేము క్రమశిక్షణ గల పార్టీ. మేమందరం చంద్రబాబు నాయుడు గారి సభ విజయవంతం చేయాలని వెళ్ళాం. అక్కడ సభ విజయవంతమైన ప్రోగ్రాంలో మేమందరం ఉన్నాం. మా కార్యకర్తలందరూ చాలా పేషెంట్గా ఉన్నారు. యాజ్ ఏ కార్యకర్త కింద నేను ఎక్కడికైనా వెళ్ళి మా నాయకుడు తిరువూరు వస్తున్నారు కాబట్టి తిరువూరు ప్రజలకు నేను ఎంతో సేవ చేస్తున్నాను. తిరువూరులో ఎన్నో క్యాంపులు పెట్టాను, ఎన్నో ఇది చేశాను కాబట్టి నేను కూడా వెళ్తే ఒక ఉడతా భక్తిగా సహాయం చేసుద్దని నేను వెళ్ళాను. కాబట్టి అక్కడ జరిగిన సంఘటనలు ఒక దురదృష్టకరం. అవన్నీ పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. మేమైతే మాత్రం సభ కోసం వాళ్ళ నుంచి నిరంతరం తిరువూరులో ఉండి 7వ తారీఖు తిరువూరులో 2 లక్షల మందితో సభ జరగబోతుంది. ఏదైనా చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నాయా అంటే అవన్నీ మేము కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుంటాం. అక్కడ ప్రోటోకాల్ అన్నీ పాటించారు. మా కార్యకర్తలు ఎవరో తిరువూరుకు సంబంధించిన వాళ్ళు ఎవరో గొడవ చేయలేదు. అందరూ సమన్వయంగా ఉన్నారు. ఎక్కడో విజయవాడ నుంచి వచ్చిన కొంతమంది రౌడీ షీటర్లు ఏదో వచ్చి కొంచెం గొడవ చేసి ఉన్నారు. కాకపోతే మా కార్యకర్తలు నాయకులు సమన్వయంగా ఉండి ఎక్కడా ఏది అవ్వకుండా చేశాం. మేము వెళ్ళేపాటికే మా కార్యకర్తల నాయకులు వెళ్ళేపాటికే విజయవాడ నుంచి వెళ్ళిన కొంతమంది ఏదో దౌర్జన్యం చేశారు. అటువంటి గంటల్లో పార్టీకి మంచిది కాదు. కాబట్టి మా కార్యకర్తలు ఎవరు చేయలేదు కాబట్టి మేమేమి దాని గురించి ఆలోచించలేదు. మేమందరం కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ప్రజలు చాలా బాధల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. ముందు దానికి మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మా గొడవలు మా అనేది కాదు. మేమందరం కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి. ఎవరినైతే అభ్యర్థి అంటారో వారిని గెలిపించుకుంటాం. 7వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి తిరువూరు సభ మాత్రమే. ఈ సభగా కార్యకర్తలుగా మేమందరం వెళ్ళి గట్టిగా కృషి చేసి ఆ సభను విజయవంతం చేయాలి. చంద్రబాబు గారి సందేశాన్ని ప్రజల వద్దకు వెళ్ళాలి. తిరువూరులో గత 3 సార్లు నుంచి గెలవలేకపోతున్నాం. మేమందరం కలిసికట్టుగా గెలిపించుకుని ఆ సభను విజయవంతం చేయటమే మా అందరి ముఖ్య లక్ష్యం. ఏం వ్యవహారాలండి? నేను ఎక్కడ నుంచుంటున్నాను అని అనలేదు, లేకపోతే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు పలానా వాళ్ళు నుంచుంటున్నారు అనలేదు. మేమందరం కలిసికట్టుగా నేను కార్యకర్తగా వెళ్తున్నాను. నేను కార్యకర్తగానే కృషి చేస్తున్నాను. ఎందుకంటే నేను కొన్ని సేవా కార్యక్రమాలు చేశాను, ప్రజల్లో ఉన్నాను కాబట్టి ప్రజలందరూ కూడా నేను కూడా ఉడతా భక్తిగా సభకు సరిపోతానని నేను వెళ్ళాను. ఆ కార్యక్రమంలో నిర్వర్తమే ఉన్నాం. మేము కంపల్సరీ సభ మీదే దృష్టి మీద మేము పెట్టున్నాం. కొన్ని వార్తలు వినపడ్డాయి. నారా లోకేష్ గారు మీకు బాధ్యతలు అప్పచెప్పారు అని చెప్పి కొన్ని వార్తలు వినపడ్డాయి. సో దాని బేస్ మీద మీరు వెళ్ళి ఇంకా ఎక్కువ కష్టపడుతున్నారు అనే దానిపై నారా లోకేష్ గారు బాధ్యతలు అప్పచెప్పినా అప్పచెప్పకపోయినా నా ముందు కర్తవ్యం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం. ఎక్కడ ఉన్నా నేను వెళ్ళి కష్టపడతాను. ఆ విధంగానే తిరువూరు వెళ్ళి కష్టపడతాను. పార్టీ ఏది ఆదేశిస్తే, అధిష్టానం ఏది ఆదేశిస్తే అదే చేస్తాను. కానీ నేను స్వతంత్రంగా కూడా వెళ్ళి కష్టపడటానికే నేను బాగా ఇష్టపడుతున్నాను. అది వారిని అడగాల్సిన ప్రశ్న. నేను ఎక్కడా ఏది చెప్పలేదు. నేను నుంచుంటానని చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. పార్టీ ఏది ఆదేశిస్తే అదే చేస్తాను. తప్పకుండా పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుంది, సరైన వ్యక్తుల మీద నిర్ణయం తీసుకుంటుంది. తప్పకుండా మీరే చూస్తున్నారు మేమేమేమి చేస్తున్నామని మీ అందరికీ తెలుసు. కాబట్టి పార్టీ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాం. అది ఎవరైనా సరే తప్పకుండా కట్టుబడి ఉండాల్సిందే. ఎస్సీ సమావేశం, మైనార్టీ సమావేశంలో ఏం గొడవలు ఏం జరగలేదు. విజయవాడలో ఇవాళ అక్కడ మీరు చూస్తే ప్రోటోకాల్ అందరిది పాటించాం. మీరు కొంత తప్పుడు వార్తలు అంటే
మీరు కొంచెం తెలియని వార్తలు రాశారు. ఆ ప్రోటోకాల్లో అక్కడ చిన్న చిన్న ఫ్లెక్సీలో అందరి ఫోటోలు కూడా ఉన్నాయని సవరణ సేవా కార్యక్రమాల్లో మా ఫౌండేషన్ తరఫున మా ఇష్టం వచ్చిన వాళ్ళు వేసుకుంటాం. పార్టీ అనేది పార్టీ ఫౌండేషన్లో మేము మిస్ అవ్వలేదు, ఆ రోజు ఎక్కడా జరగలేదు. తప్పకుండా ఆల్రెడీ వాళ్ళందరికీ అండగా ఉండడానికి, అంతేకాకుండా వాళ్ళకి బెయిల్ వేయడానికి లాయర్ని పురమాయించింది. అందరూ మా పార్టీ కార్యకర్తలే అందరికీ అండగా ఉండి వారిని బయటికి తీసుకురావడమే. అక్కడ చిన్న పొరపాటు జరిగింది, దాన్ని క్షమించమని నిన్న కూడా తిరువురు ప్రజల్ని మా పార్టీ నాయకుల్ని కోరుకున్నాం. తప్పకుండా పార్టీ కార్యకర్తలను బయటికి తీసుకొచ్చే వరకు నిరంతరం వారికి అండగా ఉంటాం, వారికి వారి కుటుంబాలకి అండగా ఉంటాం. ఏమండి, గొడవలు మా పార్టీల్లో లేవు, మా కార్యకర్తల్లో లేవు, మా నాయకుల్లో లేవు. అటువంటి గొడవ జరగదు, ఏమీ జరగదు. మేము నిశ్చింతగా సభ బ్రహ్మాండంగా జరగబోతున్నాం. మీరే చూస్తారు ఎంత బ్రహ్మాండంగా జరగబోతుందో, మీరే చూస్తారు.